హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నా. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు వీడియో వచ్చేసి చాలా మంది అడుగుతున్నారండి. రాజస్థాన్ వాళ్ళు పొలాల్లో ఉంటారు అంటున్నారు కదా! వాళ్ళ విలేజెస్ లో వాళ్ళ జీవన విధానం, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటది? ఒకసారి అయితే చూపించండి సిస్టర్ అని చాలా మంది అయితే అడిగారనమాట. ప్రీవియస్ వీడియోస్ లో గానీ, లైవ్స్ లో కూడా అడిగారు. సో నేను కూడా ఎప్పటి నుంచో చూపించాలి అనుకుంటున్నాను కానీ కొంతమందిని అడుగుతుంటే లేదండి అలా వీడియో తీయకండి, మా ఇల్లు అది మా పిల్లలు ఇట్లా అంటే లేడీస్ కదా కొంచెం వీళ్ళు అది కాక ముసుగేసుకొని తిరుగుతా ఉంటారు. ఇంకొక మనమే అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎంత ప్రయారిటీ ఇస్తారు మగవాళ్ళకి చూపించకూడదని. సో అట్లాంటిది ఇంకా యూట్యూబ్ లో పెడతా అంటే అసలు ఊరుకోలేదనమాట. చాలా మందిని అడిగాను. కానీ ఇప్పుడైతే ఒక ఇంట్లో అయితే అంటే మనుషుల్ని తీయకోకుండా ఓన్లీ వాళ్ళ ఉండే సరౌండింగ్స్ అయితే నేను వీడియో తీసాను అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, వీళ్ళు పొలంలో ఉంటున్నారన్నమాట. ఊరికి మేము ఉండేదేమో దంతోరు, అది కొంచెం ఇల్లులు ఉంటాయి. కానీ వీళ్ళు ఊరికి చివర్లో ఉంటున్నారనమాట. మేమైతే ఇప్పుడు సరసీమ అనేది అది కోసుకోవడానికి అయితే వచ్చాము. పక్కింటి ఆమెతో వచ్చాననమాట. నేను బీహార్ ఆమె ఉంటే వదిన, ఆ వదినతో పాటు అయితే వచ్చాను. ఆమె అయితే చూపించింది నాకు ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంటారు అని చెప్పేసి. వీళ్ళైతే అసలు చాలా ఊరికి చివర్లో ఉన్నారనమాట. ఇంకా మరి వీళ్ళకి మెడికల్ సౌకర్యం ఏదన్నా కావాలన్నా కూడా ఇంకా వీళ్ళ ఓన్ వెహికల్స్ తో తీసుకొని రావటమే అనమాట. ట్రాక్టర్ ఉంది వీళ్ళకి. చూడండి ఆవులు కూడా కట్టేశారు. ఇట్లా పైన చెత్త లాంటిది వేసేసి దాంతో ఆవులు కట్టేసుకున్నారనమాట. ఈ మొత్తం పొలం అయితే వాళ్ళదేనండి. చూడండి ఎడారిలో అయితే ఉంటున్నారు వీళ్ళైతే. మరి ఏ ఫెసిలిటీస్, మరి అన్ని ఫెసిలిటీస్ వీళ్ళకి ఎలా ఏమిటో నాకైతే తెలియదు కానీ చూడండి మొత్తం ఇసుక, ఇసుక అనమాట, ఇసుక దిబ్బ అనమాట. అదంతా అంత ఎడారిలో ఉంటున్నారు. వాళ్ళకి వ్యవసాయానికి సంబంధించిన బావులు కానీ అన్ని ఇళ్ళ దగ్గరే పెట్టించుకున్నారు. ఇంకా ఇది వచ్చేసి వాళ్ళది ఇంటి దగ్గరేనండి. సరిసీమ అనమాట, ఆవాలు. వీళ్ళు వచ్చేసి సరిసీమ అంటారు, మనం వచ్చేసి ఆవాలు అంటాం కదా. సో అదనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆకులతో కూడా కూర వండుతారండి. లేత లేత ఆకులు ఉంటాయి కదా, సరిసీమ అది ఆవాలు. ఆ లేత ఈ పువ్వులతో సహానే లేతగా ఉండే చెట్లని తీసుకెళ్లి పాలకూర, టమోటా, పచ్చిమిరపకాయలు వేసి అయితే కర్రీ అయితే చేశారండి. చాలా అంటే చాలా బాగుందండి. నేను నిజంగా ఫస్ట్ టైం ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా. మా దాదిమ చేసిందండి. మా మామయ్య వాళ్ళ అమ్మగారు చేశారనమాట. మా ఇంటికాడ కూడా ఉంది కదా సరసీమ అనేది. సో అట్లా అసలు ఎలా చేసిద్దా అనుకున్నాను. అయితే సూపర్ గా ఉందండి టేస్ట్ అయితే. నిజంగా చెప్తున్నాను హానెస్ట్లీగా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఆ కర్రీ చేద్దాము, మనం కూడా ట్రై చేద్దామని చెప్పి నేనైతే అది తీసుకోవడానికి వచ్చాను. ఎలాగో ఆ వదిన వెళ్తాంది కదా అని చెప్పేసి ఆ వదినమ్మటైతే వచ్చానన్నమాట. ఇదిగోండి లేత లేత కాడలు ఇట్లా తుంచుకొని పాలకూరతో కలిపేసి వండారనమాట. పాలకూర, టమోటా, పచ్చిమిర్చి వేసి వండారు. చాలా బాగుంది. మనం తోటకూర ఎలా వండుకుంటామో అలాగే ఉంది. కాకపోతే ఇంకా టేస్ట్ కూడా బాగుంది. తోటకూర కంటే కూడా టేస్ట్ బాగా నచ్చింది నాకు. ఫస్ట్ టైం తిన్నానండి నేనైతే. అది కూడా ఆ కర్రీ కూడా నేను ఒకసారి అయితే మీకు వీడియో చూపిస్తానండి. వీడియో చేసి పెడతాను ఖచ్చితంగా. ఇదైతే చూడండి ఇప్పుడైతే కోసుకోవడానికి వచ్చాము. అదిగోండి ఇల్లు కనిపిస్తుంది కదా దూరంగా, అదనమాట వాళ్ళ ఇల్లు. పొలాల్లో ఎడారిలో ఉంటున్నారనమాట వీళ్ళైతే వచ్చేసి. కాకపోతే వాటర్ సౌకర్యానికి అన్నిటికీ వీళ్ళైతే ట్యూబెల్ వేసుకున్నారనమాట. అంటే బోర్ వేసేసుకొని వాటర్ ఫెసిలిటీ పెట్టుకున్నారనమాట. ఫ్యామిలీ కూడా చాలా పెద్దదేనండి వీళ్ళ ఫ్యామిలీ అయితే. నలుగురు అనమాట పిల్లలు. అంకులు, ఆంటీ ఉంటారనమాట. ఆంటీని అడిగితే కోసుకోండి అమ్మా, ఏముంది దానిలో, ఏముంది కర్రీకే కదా అని చెప్పి అన్నారు. కోసుకోవడానికి అయితే ఇంకా వచ్చేసామన్నమాట. ఇక్కడ ప్రతి వాళ్ళు ఇంక ఇట్లానే ఉంటారు ఫ్రెండ్స్. 1 కిలోమీటర్‌కి, 2 కిలోమీటర్లకి వాళ్ళ పొలాల్లో వాళ్ళే విల్లేసుకొని వాళ్ళకి ఆవులు, మేకలు ఖచ్చితంగా ఉంటాయండి. ఇట్లా ఎడారుల పొలాల్లో ఉండే వాళ్ళకి మేకలు జీవనాధారం ఎక్కువ. వీళ్ళకి మేకలు, ఆవులు ఉంటాయండి రాజస్థాన్‌లో. పొలాల్లో ఉండే వాళ్ళకైతే మాత్రం కంపల్సరీ. ఎంత ఉద్యోగస్తులైనా కూడా, ఉద్యోగస్తులు చేసినా కూడా వాళ్ళకి కూడా ఈవెన్ 1, 2 ఆవులైనా కంపల్సరీ ఉంటాయన్నమాట. ఆవు పాలు అంత స్వచ్ఛమైనవి అంటారు కదా. సో వీళ్ళు ఆవు పాలతోనే అన్ని అన్నమాట వీళ్ళకి. మజ్జిగ గాని, ఇంకా మజ్జిగ చేసుకోవడము, వెన్న తీసుకోవడం గాని, చాయ్ కోసం గాని ప్రతిదీ ఎంత ఉద్యోగస్తులైనా ఒక్కటైనా తప్పకుండా ఉంటది. ఓకేనా ఫ్రెండ్స్.